రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలనైనా ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి, చేసే ప్రయాణాలలో పనులలో మీరు తోడుగా ఉండనైనా. కొంతమంది బిడ్డలు పనుల నిమిత్తం ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా, వారందరిని జ్ఞాపకం చేసుకునినైనా. వృద్ధులను జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి శీఘ్రం దయచేయండి ప్రభువా. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి నైనా. రాత్రికాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నైనా. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి నైనా. వారిని మీ ఆధీనంలో తీసుకోండి ప్రభువా. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి తండ్రి. రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రైతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గత 15 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. పండించిన పంట నీట మునిగి ఎంతో కష్టపడుతున్నారు తండ్రి. వారు ఆ పంటను అమ్ముకొని మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. ఎన్నో రకాల వ్యాధి బాధలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని నైనా. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను మీరు తీసివేయండి తండ్రి. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. డ్రైవింగ్ చేస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారు వందలాది కిలోమీటర్లు రాత్రనక పగలనక వాహనాలు నడుపుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు మేము వినకుండా చేయండి నైనా. గల్ఫ్ దేశాల్లో జీవనోపాధికి వెళ్ళి ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేశ విదేశాల ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్నటువంటి సమస్యలు తీర్చండి నైనా. అక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడండి నాయనా. వారందరినీ మీరు రెక్కల చాటున దాచి కాచి కాపాడండి తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి సుఖమైన ప్రసవం జరిగేలాగానే సహాయం చేయండి తండ్రి. స్త్రీలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి గర్భకోశ వ్యాధుల నుంచి విముక్తి కలిగేయండి తండ్రి. రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. జవాన్లను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు రాత్రనక పగలనక దేశానికి సేవ చేస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్, శక్తి, బలాన్ని ఇవ్వండి తండ్రి. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. అధికారులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారు మంచిగా ప్రజలకు సేవ చేసేలాగా సాయం చేయండి తండ్రి. దేశానికి సేవ చేస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారికి మంచి గైడెన్స్ ఇచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందించేలాగా సాయం చేయండి నాయన. రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు సొంత గృహాలు లేక అద్దెళ్లలో ఉంటూ యజమానులతో అనేక రకాల మాటలు పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని నాయన. వారికి సొంత గృహాలు వచ్చేలాగానే సాయం చేయండి తండ్రి. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాలకు ఈ సేవ అందట్లేదు తండ్రి. అక్కడకు ఈ సేవకులను పంపి సువార్త అందేలాగా సాయం చేయండి తండ్రి. వారందరూ కూడా మారు మనసు పొంది నీ తట్టు తిరిగేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. అప్పుల బాధలు ఎంతమంది ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా అప్పుల నుంచి విముక్తి కలిగేయండి తండ్రి. ఈరోజు ఎవరైతే ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూకి హాజరయ్యారో వారందరూ కూడా ఉద్యోగాలు వచ్చేలాగానే సాయం చేయండి తండ్రి. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు బలవకుండా చూడండి ప్రభువా. తల్లిదండ్రుల సరదాల కోసం ఎంతోమంది పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది తెలిసి చేసిన తెలివి చేసిన తప్పులకు జైళ్ళలో మగ్గిపోతున్నారు ప్రభువా. వారందరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారందరూ మారు మనసు రక్షణ పొంది నీ తట్టు తిరిగేలాగా సాయం చేయండి ప్రభువా. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతమంది బిడ్డలు అనాథలుగా రోడ్ల మీద ఉన్నారు ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి ఏ ఆధారణ లేకుండా ఉన్నారు తండ్రి. వారందరికీ అధికారులతో మాట్లాడి ఆశ్రమాలు కట్టించేలాగానే సాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. మా బంధుమిత్రులను, మా రక్త సంబంధికులను
మా స్నేహితులను, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేను తెలిసి చేసిన తప్పులు క్షమించండి తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ఇందు నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు, మీకు తెలుసు తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.